అందరికీ కూడా భోగి రోజు శుభాకాంక్షలు. నా పేరు వినీలా అండి. నేను నిజామాబాద్ నుంచి వస్తున్నాను. నేను నా సక్సెస్ స్టోరీ నేను అనుకున్న పిన్ అయిన రోజు మాత్రమే ఇక్కడ చెప్తాను నా స్టోరీ. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చెప్పటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? నేను రూబీ స్టార్ లెవెల్లో ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటి అనేది చెప్పే కన్నా ముందు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జెంట్స్ కూడా ఉన్నారు, అన్నదమ్ములు అన్నలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కొంతమంది నోరు తెరిచి చెప్పలేరు కొన్ని విషయాలు, ప్లస్ ఆడపిల్లలు కూడా కొన్ని చెప్పలేరు. మరి అటువంటి కూడా వినిపిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మేము బయటకు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మగవాళ్ళ సెక్స్ ప్రాబ్లమ్స్ గురించి ఎవరైనా మాకు చెప్పాలన్నా గానీ లేడీస్ ద్వారా చెప్తారు. ఇన్ కేస్ అక్కడ ఎవరు లేరు అన్నప్పుడు మేము ఆ టాపిక్ చెప్పాలి, లేదా ఏదైనా సమస్య వచ్చింది అని అంటే నేనైతే ఒక టిప్ యూజ్ చేశాను. అది రాబర్ట్ అన్నయ్య ఒక రోజు మన టెస్టిమోనియల్స్ లో చెప్పారు. దాన్ని నేను అక్కడ యూజ్ చేసి వాడికి చెప్పడం జరిగింది. అట్లా కొన్ని కొన్ని విషయాలు కొంతమంది మాత్రమే మాట్లాడగలుగుతారు. ఇది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ కాబట్టి ఈవెన్ దో అందరూ మాట్లాడొచ్చు. బట్ మాట్లాడడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కనుక వాళ్ళు ఈ సెషన్ లో కూర్చోబెట్టుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను నిన్ననే చెప్పాను ఇది సబ్జెక్ట్ ఇది అని చెప్పి చెప్పటం. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మన కంపెనీలో మనం చేసే ఈ ప్లాట్ఫామ్ లో ప్రతిరోజు మనం డెమాన్స్ట్రేషన్ తో మొదలు పెడుతున్నాం. బట్ సారీ అండి, ఈ రోజు నేను డెమాన్స్ట్రేషన్ చేయటం లేదు. ఓకే, స్టార్ట్ చేస్తాను. ముందుగా నన్ను ఈ ప్లాట్ఫామ్ కి పరిచయం చేసినటువంటి నా ఫ్రెండ్ విజయలక్ష్మికి, అలాగే నా పైన ఇంకా ఇద్దరు అప్లైనర్స్ ఉన్నారు. వారిద్దరూ కాకుండా నాకు తోడుంటూ ఉంటూ ఈ రోజు వరకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మేమున్నాము అని నడిపించేటటువంటి శ్రీ రవీంద్ర కోట సార్ గారు, అలాగే తిరుపతి తాండ్ర సార్ గారు, అలాగే సుందరం సార్ గారు, అలాగే అఖ్తర్, ఈ ప్లాట్ఫామ్ మనకి పరిచయం చేసినటువంటి శ్రీ అఖ్తర్ ఖాన్ సార్ గారు, అలాగే ఇలాంటి మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ఇలాంటి కంపెనీని స్థాపించాలి అన్న సంకల్పం ఎవరికైతే వచ్చిందో అశోక్ భాటియా గారు, ఆయనకు ఆ సంకల్పం వచ్చింది కూడా వాళ్ళ అమ్మగారి అస్థికలు కలపటానికి హరిద్వార్ వచ్చినప్పుడు వచ్చిందండి. ఇలాంటి మహత్తరమైనటువంటి సంకల్పాన్ని, ఇలాంటి మహత్తరమైనటువంటి ఆలోచన ఆయనకి ఆ రోజున వచ్చింది. అది మాకు హరిద్వార్ లో ఆయన మీటింగ్ లో చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ప్లాట్ఫామ్ ఏర్పరిచిన వారందరికీ కూడా నేను మనసా వాచా కర్మణ ఎప్పుడు కూడా కృతజ్ఞురాలనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్దాము. అయితే మొట్టమొదటిగా మన అందరికీ కూడా నరాల వ్యవస్థ బాగుండాలి అన్న, అదే విధంగా మనం ప్రతి ఒక్కరము కూడా ఏంటి అంటే మన నిత్య జీవితంలో ఉప ఒక అవయవం పని చేయాలి అన్న, ఏం చేయాలని కూడా ఒక కేంద్ర బిందువై ఉంటుంది. తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు, తల్లికి కడుపులో ఉన్నప్పుడు మనకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి కేంద్ర బిందువు ఏదండి? నాభి. మన బొడ్డు ద్వారా ఆహారం వెళ్తుంది తల్లి కడుపులో ఉన్నటువంటి శిశువుకి. మరి అలా ఆ నాభిని మనం పటిష్టంగా ఉంచుకోవాలి కదా. మరి ఆ నాభి ద్వారానే మన యొక్క నరాల వ్యవస్థ, 72,000 నరాలు ఉన్నటువంటి మన నరాల వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది. మరి ఆ నాభి నుంచి మనకి మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మన కంపెనీ ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది, అదే నావల్ ఆయిల్. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. నేను చాలా చిన్నగా బ్రీఫ్ గా చెప్తానండి. 1 minute. మరొకసారి వెల్కమ్ టు ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే అండి. ఒక్క నిమిషం. ముందుగా నావల్ ఆయిల్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అన్న విషయాల్ని
మనం చూసుకుంటే గనక ఇందులో అసలు ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తున్నాం అంటే అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది మనకు తెలిస్తే చాలా బాగుంటుంది కదా. అయితే నేను మొదటిసారిగా ఇంగ్రీడియంట్స్ తో కలిపి చెప్తున్నాను. ఇందులో కొబ్బరి నూనె ఉందండి, సరసన ఆయిల్, ఆవ నూనె, కాస్టర్ ఆయిల్, ఆముదము, అలోవెరా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ లెమన్ ఆయిల్, జాజికాయ నూనె, ఆమ్లా, హింగ్, నీమ్ ఆయిల్, కలోంజీ ఆయిల్, లెమన్ గ్రాస్ అండ్ కష్పుట్ ఆయిల్, తిల్ ఆయిల్. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, ప్రతి ఒక్క దాని యొక్క సారాన్ని నూనె రూపంలో మనకి ఇస్తున్నాం. మరి ఇందులో మనకి ఏమైనా తెలియని ఉన్నాయా? లేవు కదా. ప్రతి ఒక్కటి కూడా మనము ప్రతిరోజు నిత్య జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వాడుతూనే ఉన్నాం. ఆముదం అనేది మన బాడీని డిటాక్సిఫికేషన్ చేయడానికి చాలా బాగా యూజ్ చేస్తా ఉంటది. అయితే ఈ ఆముదాన్ని మన వాళ్ళు, నాకు తెలిసి నేను కూడా యూజ్ చేశాను. భగవంతుడు నాకు కొన్ని కొన్ని తెలియకుండానే ఇచ్చాడండి. అమ్మ దోశ వేస్తుంటే దోశలో ఆముదం అడిగి వేయించుకుని తినేదానండి వారానికి ఒకసారి ఖచ్చితంగా. నాకు పొట్ట శుభ్రపడాలని ఇవన్నీ ఇప్పుడు మనం ఐఎంసీలోకి వచ్చిన తర్వాత క్లియర్ గా అంటే సైంటిఫిక్ గా కానీ ఏదైనా కానీ మనం మాట్లాడుతున్నాము. బట్ ఈ ఆలోచన నాకు నా 6th క్లాస్ కన్నా బిఫోర్, అంటే థర్డ్ ఫోర్త్ క్లాస్లలో నుంచి అమ్మ వేసేది, దాన్ని అలవాటుగా మార్చుకుని నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేశాను. నా పెళ్ళైన తర్వాత నేను కూడా మా పిల్లలకు కూడా వేశానండి. జస్ట్ నో ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఆపివేశాను, అంత ప్యూర్ గా దొరకట్లేదు కాబట్టి. ఆవ నూనె, ఆవ నూనె ఈ చలికాలంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే బాడీని హీట్ గా ఉంచడానికి, కొబ్బరి నూనె నరిష్మెంట్ ఇవ్వటానికి, ఇలా బాదం నూనె విటమిన్ ఈ ఉంటుంది, అలోవెరా సర్వ రోగ నివారణి, చర్మాన్ని గ్లో ఉంచడానికి. ఇలా ప్రతి ఒక్క దాని గురించి ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది, మనకు తెలుసు. మరి ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఈ నూనెని, ఈ ఆయిల్ ని, నావెల్ ఆయిల్ ని వాడటం ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. మన నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందండి ఈ పిక్చర్ లో చూపించినట్టు, 72,000 రకాలైనటువంటి నాడులను ఉత్తేజపరిచేటటువంటి గుణము ఈ నావెల్ ఆయిల్ కి ఉంది. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అంటే, ఓకేనా. అలాగే మరి ఈ నావెల్ ఆయిల్ వాడటం ద్వారా మనకి ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనాలు ఉంటాయి అని అంటే, ముఖ్యంగా మన యొక్క కడుపు గట్ హెల్త్ ని మనకి బాగు చేస్తుంది. అంటే మనకు ఉదర సంబంధిత వ్యాధులు అంటారు వీటిని, గ్యాస్, అలర్జీ, మళ్ళీ తర్వాత అన్నం అరగకపోవటం, ఇవన్నీ కూడా మెయిన్ మనకి అన్ని రకాల వ్యాధుల బారిన పడటానికి మన గట్ హెల్త్, మన ఉదర సంబంధ వ్యాధులు ఉండటమే, ఆ గట్ హెల్త్ బాగోకపోవటమే, జీర్ణ ప్రక్రియ, మన మెటబాలిజం సరిగ్గా ఉండకపోవటమే మెయిన్ ప్రధాన కారణం అండి. మరి అలాంటి దాన్ని కూడా సక్రియం చేసేటటువంటి మంచి గుణము మన నావెల్ ఆయిల్కి ఉంది. అలాగే మనకి కీళ్ల నొప్పులు వస్తాయండి, బాడీలో అక్కడక్కడ ఎర్రగా అయిపోతుంది, అయిపోయి ఆ నొప్పి పెయిన్ భరించలేకుండా ఉంటా, అది జాయింట్స్ లో కావచ్చు, లేకుంటే బాడీలో ఎక్కడైనా కానీ నొప్పులు వస్తున్నప్పుడు ఆ నొప్పుల్ని తగ్గించటానికి కూడా, మరీ ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అండి, వాటిని తగ్గించటానికి మన ఈ నావెల్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఎగ్జిమా, చర్మం మీద ఇప్పుడు మనకి నిన్ననే మన జగన్ సార్ చెప్పారు, ఓజోన్ పొరకి, వాతావరణ కాలుష్యం ద్వారా ఓజోన్ పొరకి రంధ్రాలు పడి మనకి సూర్యరశ్మి డైరెక్ట్ గా వచ్చి మన శరీరం మీద పడటం ద్వారా మనకి ఎగ్జిమా అంటే చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ అదండి. కాబట్టి అలా చర్మ సంబంధిత వ్యాధులని రాకుండా ఉండటానికి, తగ్గించడానికి కూడా మన నావెల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, మనకి సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి మన బాడీని మన కంపెనీ మనకి ఇచ్చిందండి SPF 45 ఉన్నటువంటి సన్ స్క్రీన్ లోషన్. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎండలోకి వెళ్ళటానికి అరగంట ముందు గనక రాసుకుని వెళ్తే మనకి మినిమం 3 to 4 hours మనని కాపాడుతుంది, సూర్యకిరణాలు మన మీద దాడి చేయకుండా ఉండటానికి, ఓకేనా. మరి నావెల్ ఆయిల్ గురించి ప్రయోజనాలు ఏంటంటే, గట్ హెల్త్ కి, జీర్ణ ప్రక్రియకి ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా వాత దోషం పైన ఎక్కువగా పనిచేస్తుంది.
మరి మన బాడీలో 3 రకాల దోషాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ దోషాలు. మరి వాత దోషం అనేది గట్ హెల్త్. అంటే మన పొట్ట దగ్గర ఉండేటటువంటి భాగాన్ని వాత దోషంగా ఉంటుంది. ఆ వాత దోషాన్ని తగ్గించడానికి ఈ నావెల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ నావెల్ ఆయిల్ ఎన్ని రకాల రోగాలకు పనిచేస్తుంది అంటే 80 రకాల వ్యాధులకి నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది మన శరీరంలో ఉన్నటువంటి 72,000 ఇప్పుడే చెప్పాను కదండి, నరాల వ్యవస్థను సక్రమం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో నేను ఒక 10 రకాల వ్యాధుల గురించి చెప్తానండి. వాటి మీద మరీ ముఖ్యంగా పనిచేయడం జరుగుతుంది. అవి ఏమిటి అంటే పొత్తి కడుపు వాపండి, అబ్డామినల్ స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది, జాయింట్ పెయిన్ అండ్ బాడీ డిటాక్సిఫికేషన్ కి, ఎగ్జిమా, సోరియాసిస్ మరియు ఫర్టిలిటీ సమస్యను తగ్గించడానికి, హార్మోన్స్ ని ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, నెలసరి సమస్యలు తగ్గించడానికి, ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి, హెయిర్ లాస్ ని అరికట్టడానికి, హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్ ని అరికట్టడానికి, అలాగే మన శరీరాన్ని నరిష్మెంట్ చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే నావెల్ ఆయిల్. అందుకని దీన్ని రెవల్యూషనరీ ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రయోజనాలు ఇంతగా ఉన్నాయంటే ఇది వాడి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు మరి ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఫస్ట్ తెలియదండి. నేను తీసుకుంది మొన్ననే రీసెంట్ గా గుంటూరులో తీసుకున్నాను. సార్ అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని నేను నా అప్లైనర్ అయినటువంటి సుందర్ సార్ ని అడగటం జరిగింది. దీని యొక్క ప్రభావం ఏంటి, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, కొత్త ప్రోడక్ట్ వచ్చింది వాడి చూస్తాము, బట్ దాని యూజెస్ కూడా తెలియాలి కదా. దీనికోసం అని తెలిస్తే కొంచెం బ్రెయిన్ కి మనం ఒక కాషన్ ఇచ్చినట్టు ఉంది. నీకు ఇంత బాగా ఉపయోగపడుతుంది, నువ్వు వాడు అని చెప్తే అది వాడడం ద్వారా దాని యొక్క పనితనం వస్తుంది. అలా దాని యొక్క ఏమి తెలియకుండా ఎందుకు అని చెప్పి సార్ని అడిగితే సార్ ఏం చెప్పారు అంటే, అరే దీంట్లో ఉన్నటువంటి, ఇప్పుడు కాదు, మేము మొదటి నుంచి కూడా ఆముదాన్ని అప్పుడప్పుడు బొడ్లో వేసేవాళ్ళము. అదే అమ్మమ్మలు వాళ్ళు అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా మేము పాటిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనకు కంపెనీ నావెల్ ఆయిల్ తీసుకొచ్చింది కదా, దీంట్లో ఏమున్నాయి అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా. నేను ఇది వచ్చిన వెంటనే నేను ఇంటికి తీసుకెళ్లిపోయాను. ఎందుకు అంటే ఆముదం డైరెక్ట్ గా వేస్తే జిడ్డు ఉంటది కదండి, మరి అది రాకుండా ఉండాలంటే నావెల్ ఆయిల్ కంపెనీ తీసుకొచ్చింది కదా. ఇది వచ్చిన వెంటనే సార్ ఇంటికి తీసుకెళ్లిపోయానమ్మా, ఇంట్లో వాడటం అంటే దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్ గా కొనుక్కొని వాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారండి. ఇంత మంచి అద్భుతంగా మనకి ఈవెన్ శరీరం లోపల కొంతమంది ఏమంటారంటే మేము ఇంటేక్ తీసుకోము అని అంటారు కొన్ని ప్రొడక్ట్స్. అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వడం ద్వారా మనకి వాళ్ళని ఏదో కొంచెంలో కొంచెమైనా కానీ ప్రయోజనాలని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళము అవుతాము. కాబట్టి మీ యొక్క బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళే బ్యాగ్ లో ఇది ఒకటి మన దగ్గర ఉంటుందని, అలాగే మీ ఇంట్లో కూడా ఒకటి ఉంచుకుంటారని కోరుకుని. దీని యొక్క ఎంఆర్పి రేటు 555 అండి. మనకు వచ్చే రేటు 315 రూపీస్ అండి. అంటే చాలా తక్కువ రూపాయల్లో ఉన్నది కాబట్టి బీవీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, 160 బీవీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు చెప్పారు ఇవాళ, వాళ్ళు ఉమెన్ హెల్త్ గురించి చెప్తున్నారు కదా, మరి ఇదే ఎందుకు తీసుకున్నారు, కొత్తగా చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా అవి ఎందుకు చెప్పలేదు అని అనుకుంటే, ఓకే ఇది ఎలా వాడాలో చెప్పడం మర్చిపోయాను, చెప్తానండి. మన నాభి కేంద్రంలో బొడ్డు లోపల 3 to 4 డ్రాప్స్ వేసి ఒక 2 minutes ఉంచండి. ఆ తర్వాత దాన్ని మెల్లగా బొడ్డు చుట్టూతా అప్లై చేయండి. అలా మూమెంట్ ఎలా రబ్ చేయండి, పొట్టని రబ్ చేయడం ద్వారా అది చక్కగా పొట్ట లోపలికి ఇంకిపోతుంది, బొడ్డు ద్వారా లోపలికి వెళ్తుంది, మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇది రోజులో ఒక్కసారి మాత్రమే వాడాలి. అలాగే వారంలో మినిమం వారంలో 2 సార్లైనా వాడడానికి చూడండి, సరిపోతుంది. వారానికి 2 సార్లు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు ఈ ప్రోడక్ట్ నేను చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది చెప్తున్నారు ఉమెన్ హెల్త్ అన్నారు అంటే మనకి ఇక్కడ చూసారు కదా ప్రయోజనాలు. ఫర్టిలిటీ ఉందండి, బాడీ డిటాక్సిఫికేషన్ ఉంది, పొత్తి కడుపు వాపు ఉంది, మన నెలసరి సమస్యలు ఉంది, ఇన్ఫెక్షన్స్, హెయిర్ లాస్, ఇవన్నిటికీ సంబంధించింది ఉన్నప్పుడు మరి ఇంత మంచి ప్రోడక్ట్ గురించి ముందు మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాను. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. మరి వెళ్లే ముందు ఒక విషయం అడుగుతాను, ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యముని చూసే బాధ్యత ఎవరు తీసుకుంటారు ఎక్కువగా? ఎవరైనా వాడచ్చు సార్, లాస్ట్ కి ఏదైనా ఉంటే చెప్పండి సార్, చాట్ వద్దు, సబ్జెక్ట్ డిస్ట్రాక్షన్ అవుతుంది మీకే.
ఓకేనా? ఓకే సార్. ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాడి యొక్క ఆరోగ్యాన్ని చూసుకునే మొదటి బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఎవరో ఇవ్వరండి, బాధ్యతను తీసుకుంటారు వారు. ఆ తీసుకునే వ్యక్తి ఇంటి ఇల్లాలండి. అక్కడ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, ఇద్దరిలో ఎవరైనా సరిపోతుంది. మరి ఆ అమ్మ మరి భార్య లేరు ఆ ఇంట్లో, అంటే వాళ్ళకి అమ్మ లేదు, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, మరి ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళకి అక్క చెల్లెలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. లేదు, వాళ్ళకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టారు, భార్య చనిపోయింది, తల్లి లేదు, అప్పుడు వాళ్ళు పిల్లలు చూసుకుంటారు కదా వాళ్ళ అమ్మాయిలు. మరి ఇంత మంచి బాధ్యతలను తీసుకునేటటువంటి ఆ స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని ఎవరు చూసుకోవాలి? అందరిది తను చూస్తుంది, కానీ తనది తను చూసుకోదు ఎప్పుడు కూడా. అలాంటి ఆ తల్లి యొక్క, ఆ స్త్రీ యొక్క, ఆ ఉమెన్ యొక్క ఆరోగ్యాన్ని ఎవరు చూసుకోవాలంటే మనమే చూసుకోవాలి. ఎవరిది వారు చూసుకుంటారులే అని వదిలిపెట్టే బదులు వాళ్ళకి మనం కూడా చూస్తా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ సెషన్ అలా చూసుకునే ప్రతి ఒక్కరికి కూడా అంకితం అండి. వెల్కమ్ టు ఉమెన్స్ హెల్త్. మరి ఆడవారి ఆరోగ్యము ఎన్ని రకాలుగా పాడవుతుంది అంటే, క్రానికల్ గా అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్లో ఉంటుంది. అండ్ మోనోపాజ్, మెన్స్ట్రువల్ సమస్యలు, అండ్ వాళ్ళకి డిప్రెషన్ అంటే వాళ్ళకి ఏదో ఒత్తిడి, ఏదో కోల్పోయాము అన్న భావన. ఎన్నో ఆశలతో వచ్చినటువంటి ఆడపిల్లకి వాళ్ళ యొక్క హెల్త్ ఏదైనా ప్రాబ్లం అయింది అంటే మెయిన్ కారణం అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అనుకోవచ్చండి. మరి అలాంటి వాతావరణంలో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఒత్తిడి కారణంగా కూడా వాళ్ళు వాళ్ళ హెల్త్ ని పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యలో సర్వైకల్ క్యాన్సర్ సంచులు తీసి పడేసినట్టుగా తీపిచ్చేసుకుంటున్నారు. మెన్స్ట్రువల్ ప్రాబ్లం వస్తుంది ప్రతి నెల. కొంతమంది పోయి అయితే పూజలకు అడ్డం వస్తుందని చెప్పి కూడా వారి యొక్క గర్భసంచిని తీసేస్తున్నారండి. ఇది చాలా విడ్డూరంగా ఉంది వినటానికి కూడా. కానీ అలా తీసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏమి చిన్న ఏదో టాబ్లెట్స్ అది యూజ్ చేస్తే కూడా తగ్గిపోయే వాటికి కూడా డాక్టర్స్ కూడా ఈ గర్భసంచులు తీసేస్తే అయిపోతుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేదా వాళ్ళకి పాలసీస్ ఉన్నాయి, హెల్త్ పాలసీస్, ఆ విషయాలుగా కూడా వెళ్తున్నారండి. కానీ ఒక్క విషయం, మీరు మీ గర్భసంచిని తీసివేసే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒకే ఒక్క మంచి వరం, అది మగవాళ్ళకి ఇవ్వలేదండి, ఆడవాళ్ళకు మాత్రమే ఇచ్చాడు. అది ఏంటి అంటే, ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా మన శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని బయటకు పంపించే ప్రక్రియని మనకి భగవంతుడు ఇచ్చాడు. మరి ఆ భగవంతుడు మనకి ఆడవాళ్ళ ఆరోగ్యం చాలా, ఆడవాళ్ళ శక్తి చెప్పలేనటువంటిదండి. అలాంటి శక్తి వాళ్ళకి ఇచ్చారు. అలాంటి మంచి ఆరోగ్యానికి మనం కోరుకోకుండానే భగవంతుడు మనకు ఒక వరం లాగా అది ఇస్తే, దాన్ని మనము మన యొక్క కొన్ని వాటికి అడ్డంకులు అవుతాయి అని చెప్పేసి తీసివేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే మన ఆరోగ్యాన్ని, మన జననాంగాల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏవి రావండి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సరే, ఎంత జాగ్రత్తగా ఉన్నాము, ఏదో ఉన్నాము, కానీ వచ్చినాయి. మరి ఆ వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇందులో భాగంగా మోనోపాజ్ కూడా చెప్తున్నానండి. మోనోపాజ్ గురించి మనం చెప్పాలంటే రెండు రకాలు. ప్రీ మోనోపాజ్ ఉందండి, మోనోపాజ్ అసలు వచ్చేది 40 years తర్వాత నుంచి, అంటే మోనోపాజ్ కి ముందున్నటువంటి దశని ప్రీ మోనోపాజ్ అంటారు. మరి 40 years నుంచి మోనోపాజ్ దశ స్టార్ట్ అవుతుందండి. ప్రీ మోనోపాజ్ దశ 50 సంవత్సరాల తర్వాత మాత్రమే మోనోపాజ్ వచ్చేది ఉంది. కానీ ప్రజెంట్ ఈ రోజుల్లో మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి కూడా మనకి ప్రీ మోనోపాజ్ అనేది 30 years కే స్టార్ట్ అవుతుందండి. ఎంత దారుణంగా ఉందో చూసారా? మరి అలా ప్రీమోనోపాజ్ వస్తుంది, వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి. వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వైవాహిక జీవితం కూడా ముఖ్యం కాబట్టి అది కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంది. అలాంటి విధానాలని మనము ఏ విధంగా బయటకు రావచ్చు అనేది ఈ సెషన్ లో మనం తెలుసుకుందామండి. ఋతుక్రమ రుగ్మతలు అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా అవి వచ్చేటప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్, ఏ విధమైనటువంటి బాధని పడతామో ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ సమయంలో కొంతమంది కడుపు నొప్పి వస్తూ ఉంటుందండి. అలాగే క్రమరహిత ఋతుస్రావం అంటే
సరి అయిన క్రమంలో లేకుండా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయండి. అలాగే మనకి బ్లీడింగ్ కూడా ఎక్కువ తక్కువ అవుతా ఉంటుంది. అలాగే దీనికి కారణాలు రక్తహీనత మరియు బలహీనత. వారి ఆరోగ్యానికి అందుకే చెప్పాను మొదటి ఆడవారి ఆరోగ్యాన్ని చూడవలసిన బాధ్యత సరైన సమయానికి తిండి తినరు, సరైన విధంగా వారి ఆరోగ్యాన్ని చూసుకోరు కాబట్టి వారికి ఈ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. రక్తహీనత ఉన్న వారికి కూడా మెన్సెస్ అనేది రెగ్యులర్ గా పీరియడ్స్ రెగ్యులర్ గా రావండి. అలాగే వాళ్ళకి ఋతుస్రావం కూడా మినిమం లో ఒక ఆరోగ్యకరమైనటువంటి స్త్రీకి చిన్న పిల్లలైతే అండి 18 ఇయర్స్ నుంచి ఒక 25-30 ఇయర్స్ వరకు వాళ్ళకి 4 రోజులు 5 రోజుల వరకు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి. ఒక్కొక్కరికి 6వ రోజు కూడా అవుతుంది. కానీ ఎవరికైతే బ్లీడింగ్ 5 రోజుల కన్నా ముందు అంటే 1 రోజు 2 రోజులు మాత్రమే అవుతుంది అంటే వారి యొక్క అది పోషకాహారాలు సరిగ్గా తీసుకోవట్లేదు అని అర్థం అండి. రక్తహీనత వచ్చింది, వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు, మీ యొక్క పిల్లలు కానీ మీ యొక్క భార్య కానీ మీ యొక్క అక్క చెల్లెలు కానీ అమ్మ కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పారు లేదు కానీ కనీసం అడిగి తెలుసుకోండి. ఎందుకు అంటే అడగటం తప్పు లేదండి. చాలా మంది అనుకుంటారు మగవాళ్ళు ఇవన్నీ మాట్లాడకూడదేమో అనుకుంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మన ఇంటి వాళ్ళండి. అడిగితే తప్పేముంది? అక్కడ మన అన్న తమ్ముడు ఎవరైనా భగవంతుడు ఇచ్చారు, సృష్టి ధర్మం అది. సృష్టి నుంచి వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మనం అదేదో తెలియనిది ఏదో తప్పు అన్న విధంగా చూడొద్దండి. అలా ఉన్నప్పుడు మనం అడగటం ద్వారా మనము వాళ్ళకి చెప్పగలిగేటటువంటి స్వేచ్ఛను కూడా ఇచ్చే విధంగా మనం మాట్లాడి అది తెలుసుకుంటే మనకి చాలా అద్భుతంగా ఉంటుందండి. సార్ వెంకటరెడ్డి సార్ మీరు చాట్ చేయకండి సార్, ఎందుకంటే నేను మొబైల్లో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇబ్బంది అవుతుంది మాట్లాడే విషయంలో. అలాగే ఈ క్రమంలో వచ్చేటప్పుడు తలనొప్పి మరియు మలబద్ధకము మరియు చిరాకు కూడా వస్తుందండి. మూడ్ స్వింగ్స్ అని ఇందాకే చెప్పాను. ఎప్పుడైతే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయో వాళ్ళు పడే బాధ వాళ్ళకే తెలుస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ టైంలో గనక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక అర్థం చేసుకోలేకపోతే అక్కడ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందండి. ఇంకొకటి వైవాహిక జీవితాలు చిన్నాభిన్నం అవటానికి కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది చాలా చిన్నగా చూస్తారు, ఏముంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంట, కానీ దాని వలన ఎన్నో ఎన్నో కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైనవి చాలా ఉన్నాయి. బయటకి చెప్పరేమో కానీ ఎన్నో చిన్నాభిన్నమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క సమస్య లక్షణాలు ఇలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుని మీరు కొన్ని సూచనలతోటి మీ యొక్క ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవచ్చు. మనం వాడవలసినటువంటివి ఏంటి అనేది మన ఐఎంసీకి అనుసంధానించి చివరిలో చెప్తానండి. మనం ఏమేమి తీసుకోవాలి, మన ఆహారంలో ఏమేమి ఉండాలి అంటే ఉప్పు కారం మసాలాలు వేపుడు ఆహారం స్వీట్లు మొదలైనవి అసలు తినొద్దండి. ఇలా ఉన్నటువంటివి ఎవ్వరు కూడా తీసుకోకుండా ఉండండి. అంటే మొదటి నుంచి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ ఆపే బదులు మొదటి నుంచి కూడా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు కారం అలాగే మసాలాలు ఇవి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ పాడైపోతుంది. కాబట్టి తప్పకుండా కూడా మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు అనేవి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేస్తే మోనోపాజ్ దశ అండి. క్రమరహిత ఋతుస్రావము ఆలస్యంగా వచ్చి ఆగిపోతుంది. అంటే మోనోపాజ్ ఇందాక చెప్పాను కదండి. ప్రీ మోనోపాజ్ వచ్చింది అంటే మనకి నెలసరి అనేది సరిగ్గా రాకుండా అప్పుడప్పుడు వస్తుంది పోతుంది అట్లా అవుతా ఉంటుంది. మోనోపాజ్ దగ్గర పడిన తర్వాత అది ఒక 20 రోజులకే రావచ్చు డేట్ అనేది, పీరియడ్స్ అనేది, లేదంటే 15 రోజులకే రావచ్చు, లేదా నెల తర్వాత రావచ్చు, నెల 20 రోజులకు రావచ్చు. ఏదో ఒక విధంగా వచ్చింది. ఒక్కొక్కసారి దానికి అసలు కరెక్ట్ గా పీరియడ్స్ రావాలంటే ప్రతి 28 రోజులకి పీరియడ్స్ వస్తాయండి. ఆరోగ్యకరమైనటువంటి మహిళ యొక్క పీరియడ్స్ టైం 28 రోజులు. ఎవరికైతే దానికి 5 రోజులు చూసుకోవచ్చండి. అంతకి మించి ఎక్కువగా అటు ఇటు వచ్చింది అంటే వారి యొక్క ఆరోగ్యం అనేది చాలా ప్రాబ్లమ్స్ లో
రాబోతుంది అని అర్థం అండి. మరి అలా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ మోనోపాజ్ స్టేజ్ లో వచ్చేసరికి వాళ్ళకి మెన్సెస్ అనేది, పీరియడ్స్ అనేది చాలా ఆలస్యంగా వస్తాయండి. ఒక్కొక్కసారి 5-6 నెలలు కూడా రాకుండా ఉంటాయి. అవి ఆగిపోయే దశలో అలా వస్తాయి. ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతాయండి. ఇది మోనోపాజ్. మరి అలా మోనోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? రక్తంలో ఉన్నటువంటి చెడు రక్తం అలాగే ఉండిపోతుంది. బాడీ డిటాక్సిఫికేషన్ అనేది జరగదు. బ్లడ్ డిటాక్సిఫికేషన్ జరగట్లేదు. మరి అలా జరగనప్పుడు మనము ఎలా అవుతామంటే అలసట అవుతుంది, శరీరం బరువు పెరుగుతుంది, ముఖంపై ముడతలు వస్తూ ఉంటే, మానసిక స్థితిలో తరచుగా మార్పులు వస్తాయి. మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటుంది. అయితే ముఖంపై మడతలు, కొంతమందికి ముఖము మోనోపాజ్ స్టేజ్ వచ్చేసరికి నల్ల బొంగు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అలాగే వృద్ధాప్యపు ఛాయలు ఎక్కువగా వస్తాయి. ఇందాక చెప్పాను, మగవాళ్ళకు లేనిది ఆడవాళ్ళకు ఉన్నది భగవంతుడు ఇచ్చిన వరం. ఎప్పటికప్పుడు బ్లడ్ అనేది డిటాక్సిఫికేషన్ అవుతూ ఉంటుంది, చెడు రక్తం పోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క ముఖము చాలా గ్లోగా ఉంటుంది. మగవాళ్ళ మొహము వయసు అయిన కొద్ది తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తూ ఉంటాయి. కొంతమంది వాటి పైన శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి బాగుంటది. కానీ కొంతమందికి ఎందుకు వాళ్ళు అలా అవుతూ ఉంటారు అంటే రీజన్ వాళ్ళ రక్తము అనేది చిక్కబడుతుంది. అలాగే ఫ్రెష్ గా ఎటువంటి బ్లడ్ అనేది రాదు. చాలా మంది బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా ఇష్టపడరండి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. హెచ్పి 12% ఉన్న అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి తప్పనిసరిగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు అండి. అయితే అయ్యో నేను రక్తం ఇచ్చేసాను, మళ్ళీ నాకు రక్తం ఎప్పుడు వస్తుందో అని బాధపడదండి. ప్రతి 7 రోజులకు ఒకసారి కూడా రక్తము కొత్త కణాలని ఆపాదించుకుంటుంది. అందుకనే ఎప్పుడైతే కొత్త రక్త కణాలు కొత్తది రావాలి అంటే పాతది పోవాలి. కాబట్టి అది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే మోనోపాజ్ స్టేజ్ వస్తుందో మన యొక్క బ్లడ్ అనేది బ్యాడ్ బ్లడ్ కూడా ఆ చెడు రక్తం కూడా మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. మరి అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దినచర్యలో భాగంగా వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి. అలాగే సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకోవాలండి. అలాగే ధూమపానము, మద్యపానము సేవించరాదు. కొంతమంది ఆడవాళ్ళకి ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఉంటాయండి. కాబట్టి ఇలాంటి మంచి అలవాట్లని ఎవరు కూడా చేసుకోకండి. ఏంటి మంచి అలవాట్లు అంటున్నారు ఇవన్నీ అంటే జస్ట్ ఫర్ జోక్ అండి. ధూమపానము, మద్యపానము చేయకూడదు. అలాగే లుకేరియా 100 మందిలో 90 మందికి ఉండేటటువంటి చాలా చాలా ఎక్కువగా కనిపించేటటువంటి సమస్య ల్యూకేరియా, వైట్ డిశ్చార్జ్ అండి. చాలా మంది ఈ రోజు ఇప్పుడు పీరియడ్స్ మెచ్యూర్ అయినటువంటి పిల్లల దగ్గర నుంచి పడితే మెచ్యూర్ అవ్వక ముందు నుంచి కూడా కొంతమందికి ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది ఉంటూ ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య ఏంటి అంటే అసలు ఏంటిది ఇది అంటే మన యోని మార్గం నుంచి వచ్చేటటువంటి తెల్లటి స్రావాలే వైట్ డిశ్చార్జ్ అండి. ఇవి కొన్నిసార్లు పసుపు రంగులో కూడా మారుతూ ఉంటాయి. మరి ఇలా వైట్ డిశ్చార్జ్ చాలా ఎక్కువ రోజుల పాటు ఉంటే కనుక అది నల్లగా మారటానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ వైట్ డిశ్చార్జ్, ఈ లుకేరియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క బట్టలు చెడు వాసన మరియు జిగటగా కూడా ఉంటాయండి. అలాగే వీళ్ళకి పొత్తి కడుపులో వాపు కారణంగా, పెల్విస్ వాపు కారణంగా నొప్పి, పొట్ట ఎప్పుడు నొప్పిగా ఉంటుంది. అలాగే మలబద్ధకం మరియు అలసటగా ఉంటుందండి. వాళ్ళకి ఈ పొత్తి కడుపులో వాపు కారణంగా వాళ్ళకి మలబద్ధక సమస్య వస్తుందండి. అంటే వాళ్ళకి రోజు కూడా వాళ్ళు మోషన్ సరిగ్గా వెళ్ళరండి. మోషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా చిన్న పనికి కొద్దిగా పని చేసిన వెంటనే అలసటగా పడుతుంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికోసము నేను ఒకటి చెప్తాను. పెల్విస్ వాపుకి మనకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్తే దీనికి పాప్ టెస్ట్ అంటారండి. మొన్న ఇన్స్పైర్ లో ఈ మీటింగ్ చెప్పడం జరిగింది. అక్కడ నేను ఆ టెస్ట్ పేరు కరెక్ట్ గా మెన్షన్ చేయలేకపోయాను. పాప్ టెస్ట్ అంటారు. గర్భసంచి యొక్క ముఖద్వార కణాలని తీసి దాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి ఆ టెస్ట్ చేస్తారండి. దీనికి మనం బయట చేయించాలంటే మినిమం 1500 దాకా పడతాయండి. మొట్టమొదటిగా చేసేటటువంటి టెస్ట్ అండి, గర్భసంచికి చేసేటటువంటి మొదటి టెస్ట్ ఈ పాప్ టెస్ట్ అండి. ఏ విధమైనటువంటి సర్వైకల్ క్యాన్సర్ ఏది ఉన్నా కానీ గర్భసంచికి దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతారండి. ఈ పెల్విస్ వాపు వచ్చినప్పుడు చేసే టెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్
పాప్ టెస్ట్. దాన్ని మనము ఇంకొక టిప్, అది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం, మాకు నిజామాబాద్ లో అయితే మంగళవారం రోజు చూస్తూ ఉంటారండి. వాళ్ళకి సంబంధించిన పిఎస్కి వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకుని వెళ్ళి తీసుకోవచ్చండి. గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోండి. తెలంగాణలో అయితే అది 1500 రూపాయల దాకా అవుతుందండి బయట మనం చేయించుకుంటే గనక. అలాంటి టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మనకి తెలుసుకోవచ్చు. కాకపోతే సింపుల్ గా మనకి వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే మలబద్ధకం మరియు చిన్న చిన్న పనులకి అలసటిగా కూడా ఉంటాడు. అలాగే లైంగిక సంపర్క సమయంలో నడుము మరియు పొత్తి కడుపులో నొప్పి అండి. అంటే మన ఇంటర్ కోర్స్ సమయంలో వాళ్ళకి ఏమవుతుందంటే నడుము నొప్పి వస్తూ ఉంటుందండి చాలా వరకు. అలాగే పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుందండి, వాళ్ళు పొట్ట పట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు కనుక ఇంటర్ కోర్స్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తప్పనిసరి అయిన జాగ్రత్తలు తీసుకోవటం మానవద్దు. అలాగే శరీరంలో అలసట, యోని మార్గంలో ఎరుపు మరియు తెల్లటి మచ్చలు లేదా దురద, చాలా అలసిపోతూ ఉంటారు. అలాగే యోని మార్గం ఎర్రగా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న పొక్కులు కూడా వస్తూ ఉంటాయండి, అవి నీటి బొబ్బల్లాగా వస్తూ ఉంటాయి. అలాగే అక్కడ దురదగా కూడా ఉంటూ ఉంటుంది. దీన్ని వైట్ డిశ్చార్జి ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు, లుకేరియా ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే చిరాకు, రక్తహీనత, క్రమరహిత ఋతుస్రావము, ప్రతి చోట కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించే ఉందండి. ఇవి రావడానికి ముఖ్య కారణము, ఇవి వచ్చే ముందు మనకు కనిపించేటటువంటివి ఇవ్వండి. అలాగే ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ లుకేరియా అనే సమస్య అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటుందండి. ఇది వచ్చిన వాళ్ళు చెప్పలేరు కదండి. చెప్పలేనప్పుడు మనమే ఎందుకు వీళ్ళు అసలు ఎప్పుడు చూసినా చిరాకు పడుతున్నారు, ఎప్పుడు చూసినా ఇలా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉందేమో, చెప్పుకోలేరేమో, చెప్తే ఎలా తీసుకుంటారో వాళ్ళు అని, ఎదుటి వ్యక్తి ఏ విధంగా తీసుకుంటాడు అనే ఒక చిన్న మాట వాళ్ళని మీ ముందు ఆ మాట నోరు విప్పి చెప్పలేకపోతుందేమో. అక్కడ తల్లి కూడానండి, తల్లి తండ్రి ఎవరైనా కానీ, అన్నదమ్ములు ఎవరైనా ఎవరికన్నా చెప్పాలి అంటే వాళ్ళు ఆగిపోతున్నారు అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వలేదేమో. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ పిల్లలకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఆ స్వేచ్ఛని మీరు ఇవ్వండి, అప్పుడే మీ ఇంటి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మూత్రంలో ఒక్కొక్కసారి, యూరిన్ లో కూడా రక్తం పడుతూ ఉంటుందండి. అలా మూత్రంలో రక్తస్రావం అవుతుంటే దాన్ని కూడా ఈ లుకేరియాలో ఒక భాగంగా భావించవచ్చు. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఏం పనులు చేయొద్దు అంటే అధికమైనటువంటి ఎక్కువ బరువులు లేపకూడదండి. అట్లాగే మీ క్లాస్ అంటే మీ బట్టల పట్ల శ్రద్ధ, అంటే పర్సనల్ గా మీరు బట్టల పట్ల శుభ్రత శ్రద్ధ వహించాలని చెప్పారు కదా. ఈ విషయంలో మనం ఒకటి చూడండి, చాలా మంది ఇంట్లో అందరు బట్టలు కలిపేసేసి నానబెట్టేస్తారు, ఉతికేస్తారు. ఏదో మేము బట్టలు చాలా శుభ్రంగా ఉతికాము అని చెప్పేసి. ఈవెందో మన ఫ్యాబ్రిక్ గోల్డ్ వాడినా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఫ్యాబ్రిక్ గోల్డ్ వాడిన, ఎందుకంటే బట్టలు మనం వాడే సర్ఫు సబ్బు ద్వారా కూడా మనం వేసుకున్న బట్టలకి ఆ సబ్బు సర్ఫు ఉండి అది మన బాడీ లోపలికి వెళ్తుంది ఆ కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల. వాటి నుంచి విముక్తి మన యొక్క ఫ్యాబ్రిక్ గోల్డ్, ఈకో బ్రైట్ సర్ఫ్, ఈకో లైట్ సర్ఫ్. మరి ఇవి వాడుతూ ఉన్నాం కదా, మాకేం కాదేమో అని అనుకోవద్దండి. ఇవి వాడేటప్పుడు కూడా ఎవరి బట్టలు వాళ్ళకి, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం బాగుండాలి అంటే కొన్ని పర్సనల్ గా కూడా చూసుకోవాలండి. ఎవరి బట్టలు వాళ్ళకి కలపకుండా, అది ఈవెన్ రోగాలు ఉన్న వాళ్ళకే కాదండి, ఈ వ్యాధి ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరి బట్టలు కూడా ఎవరి బట్టలు వాళ్ళకి శుభ్రంగా వేడి నీళ్ళలో వారానికి ఒక్కసారైనా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఉతకడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మన యొక్క బట్టల పట్ల శుభ్రత మరియు శ్రద్ధ వహించాలి. అలాగే కొంతమంది పిల్లలు, ఇప్పుడు మాక్సిమం హాస్టల్లో ఉండే పిల్లలైతే బట్టలు ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు, ఇంట్లలో కూడా అంతే వేసుకుంటారు. కాబట్టి మన బట్టలు అనేది ఒకరితో ఒకరు పంచుకోవద్దండి. అలాగే వీలైనంత ఎక్కువగా నీళ్లు మరియు సూప్స్ మరియు రసాలు త్రాగాలి. వేపుళ్ళు, మిరపకాయలు, మసాలాలు కలిగిన ఆహారం తీసుకోరాదు. ఈ రోజు కొంచెం సబ్జెక్ట్ ఏమన్నా టైం తీసుకుంటే గనక ఎవరు ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. యోని విస్థాపన, స్థానభ్రంశం అంటే యోని మార్గం అనేది ఏదైతే ఉందో ఆడవాళ్ళకి డెలివరీ అయ్యే సమయంలో అది కొంచెం స్థానాన్ని, దాన్ని నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ పెయిన్ కనుక తీసుకునే దానికంటే గనక
కొంచెం ఎక్కువగా తీయమ్మ పెయిన్స్ తీయని చెప్పేసి తీస్తారు. ఆ సమయంలో యోని తన యొక్క స్థానాన్ని నుంచి కొంచెం పక్కగా జరిగినప్పుడు కూడా ఈ దీన్ని యోని విస్థాపన అంటారండి. ఇది జరిగినప్పుడు పెల్విక్ ఆర్గన్స్ పొత్తి కడుపు తన యొక్క గర్భాశయ ముఖద్వారం నుంచి కొంచెం పక్కకి తప్పుకుంటుంది. అది ఇంకొకటి కూడా బలహీనత వల్ల కూడా, వాళ్ళ యొక్క పెల్విక్ పొత్తి కడుపు బలహీనత వలన కూడా ఇవి జరుగుతూ ఉంటాయి, స్థానభ్రంశం. మరి ఈ స్థానభ్రంశం అయిన దాన్ని వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రసవం అయిన వెంటనే భారీ బరువులు ఎత్తడం మరియు పనులు చేయకూడదు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమని అంటే, డెలివరీ అయిన తర్వాత 6 నెలల పాటు అండి, చక్కగా వినండి, డెలివరీ అయిన తర్వాత 6 నెలల పాటు ఎటువంటి బరువులు ఎత్తనేరండి. డెలివరీ అయ్యే రోజు వరకు కూడా బరువులు ఎత్తిన ఏమనరు, 9వ నెలలో కొంచెం ఎత్తిన ఏమనరు, ఎందుకంటే ఫ్రీ డెలివరీ అవుతుందని. కానీ డెలివరీ అయిన తర్వాత 6 నెలలు మాత్రం అసలు ఏ విధమైన పనులు బరువులు ఎత్తే పనులు చేయకూడదు. అలాగే ఈ రోజు రేపు ఏమవుతుందంటే మన కుటుంబ వ్యవస్థ పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలుగా మారిని, చిన్న కుటుంబాల నుంచి ఇప్పుడు ఉద్యోగరీత్యా దూరం దూరంలో ఉండటం వలన భార్య భర్త మాత్రమే ఉంటున్నారు. ఇల్లు పెద్దగా అయిపోయినాయి, ఎవరి రూమ్స్ వాళ్ళకి అయిపోయినాయి, అంత స్పెషలైజేషన్ ఎక్కువ పెరిగిపోయిందండి. మరి ఎందుకు ఇలా అంటున్నారంటారా? ఎప్పుడైతే ఇలా అయినాయో మనము డెలివరీ అయిన తర్వాత కనీసం 3 నెలల పాటు భార్య భర్త కలవద్దు అని చెప్తారు. కానీ ఎవరు వింటున్నారండి? కనీసం 3 నెలలు అండి, మినిమం 6 నెలలు కలవని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు డెలివరీ అయిన నెల లోపల నుంచే భార్య భర్త కలుస్తున్నారు, ఇంటర్ కోర్స్ చేస్తున్నారు. దీని ద్వారా కూడా వీళ్ళ యొక్క యోని అనేది స్థానభ్రంశం జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ డెలివరీ అయిన వాళ్ళు వెంటనే ఎందుకు మేము ఇంటర్ కోర్స్ చేయొద్దు అంటే రీజన్ ఇదండి. అలాగే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండటం వలన కూడా మనకి ఈ స్థానభ్రంశం, గర్భాశయ ముఖద్వారం అనేది స్థానభ్రంశం అవడానికి కారణం ఉంటుంది. అలాగే నడుము మరియు గర్భాశయంలో నొప్పి యోని బయటకు కనిపించు, పేగు జారుతుంది అంటారు, చాలా మంది చూసే ఉంటారు, వినే ఉంటారు ఈ మాట. బరువు ఆడపిల్లని బరువు లేపొద్దనేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు లేపినా, ఇప్పుడైతే లేపట్లేదండి. అప్పట్లో పొలం పనులు చేసే వాళ్ళు బాగా చేసేవాళ్ళు, లేపేవాళ్ళు. అప్పుడు ఎందుకు బరువులు లేపొద్దు అని అంటే మన యోని అనేది బయటకు జారుతుంది, పేగు జారుతుంది, అది బయటకు కనిపిస్తుంది అన్న ఒకే ఒక కారణము, నడుం బాగా నొప్పిగా ఉంటుందండి. ఆ కారణాల వలన బరువులు లేపనిచ్చేవాళ్ళు కాదు. మరి అలా యోని స్థానభ్రంశం అయినప్పుడు మనం ఏమేమి పనులు చేయకుండా ఉండాలి? బరువైన వస్తువులను ఎత్తకూడదు, మోకాళ్ళ మీద కూర్చోకూడదు, గొంతు కూర్చోవద్దు అని అంటారు చూడండి, అలాగా మోకాళ్ళ మీద కూర్చోకూడదు, లైంగిక సంపర్కానికి దూరంగా ఉండాలి, ఇంటర్ కోర్స్ చేయకూడదండి ఆ సమయంలో. అలాగే యోని వాతము, శబ్దంతో యోని నుండి గాలి స్ఖలనము, క్రమరహిత ఋతుస్రావము, గర్భాశయం గాలితో నిండటం. శబ్దంతో కొంతమందికి యోని మార్గంలో నుంచి చాలా అంటే మనం మామూలుగా వచ్చే సౌండ్స్ గ్యాస్ సౌండ్స్ లాగానే ఈ యోని మార్గం నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయండి. అలాగే గాలి అనేది బుడగలుగా కూడా వచ్చినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుందండి. అలాగే క్రమరహిత ఋతుస్రావం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా కారణం అండి. అలాగే గర్భాశయం అనేది గాలితో నిండటం, మనకి ఈ ఆపరేషన్ చేస్తారు కదండి, సిజరీన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు. తీసిన తర్వాత డాక్టర్ ఏమంటారంటే అమ్మ గ్యాస్ పోయిందా అని వచ్చి అడుగుతారు. ఆ సమయం వరకు మనకి కొంచెం మంచినీళ్ళు ఇస్తారేమో తప్ప నోరు పెదాలు తడవటానికి, కానీ ఏ విధమైనటువంటి ఆహారాన్ని పెట్టరు, ఎందుకంటే గర్భాశయంలో గాలి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఏంటి అంటే సరైన విధంగా గ్యాస్ పోయింది అనకముందే మనం తిన్నామంటే అప్పుడు కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఎప్పుడైతే డాక్టర్ ఏదైనా చెప్పారంటే దాన్ని ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. మినిమంలో మినిమం 1 డే వరకు కూడా, ఏముంది డాక్టర్లు అంతే చెప్తారు తిను అంటారండి, కాదు, 1 నుంచి 1 డే 1.5 డే వరకు కూడా కొద్దిగా జాగ్రత్తలు డాక్టర్ చెప్పిన తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ సలహా మేరకి ఫుడ్ తీసుకోండి. అలాగే మనము ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొకటి, మనకి ఈ మన ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కొన్ని క్రమ పద్ధతులు ఉంటాయండి. ఆ ఇంటర్ కోర్స్ చేసే సమయంలో పద్ధతిని తప్పి
ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ యొక్క వాళ్ళ సంతోషాలకు అనుగుణంగా ఇలా ఇలా అని చేస్తూ ఉంటారు. కానీ ఇంటర్ కోర్స్ చేస్తారు. కానీ అలా చేయడం ద్వారా కూడా ఈ విధమైనటువంటి ప్రభావాలు, వ్యాధులు రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. దానికి మనం ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే యోని యొక్క శుభ్రతను పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే తప్పుడు మార్గంలో సెక్స్ చేయరాదు, ఇంటర్ కోర్స్ చేయకూడదు. ఇలా ఒకవేళ అయితే కనుక ఇలా శబ్దాలు వస్తున్నా, ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ ఉన్నా, గర్భాశయం గాలితో నిన్న ఈ లక్షణాలు కనిపించిన వెంటనే పచ్చి పటిక నీటితో యోనిని ఉదయం రాత్రి కడిగి మన ఐఎంసీ ఇచ్చినటువంటి ఫెమిటైట్ క్రీమ్ ని అక్కడ రాయండి. లోపలికి తీసుకునే వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ తప్పనిసరిగా ఈ పని చేయడం ద్వారా మీకు ఈ యోనివాత సమస్య అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే యోని దహనం, యోనిలో మంట. కొంతమందికి మూత్రం పోసే దగ్గర మంటగా వస్తూ ఉంటుంది. ఆ మంట కొంచెం కొన్నిసార్లు చాలా చిన్నగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉంటుందండి. అలా వచ్చినప్పుడు ఈ మంట, దీనికి కారణాలు ఏంటి అని అంటే మనం తీసుకునే ఫుడ్డేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేటటువంటి ఫుడ్ మన బాడీలో సి విటమిన్ తక్కువగా ఉండటం కూడా ఒక కారణం అండి. అలాగే యోని మార్గంలో దురద, దురద పుడతా ఉంటుంది. అంటే జననాంగాల శుభ్రత ఎవరికైతే సరిగ్గా లేదో వాళ్ళకి ముఖ్యంగా ఈ యోని దహన, యోనిలో మంట అనేటటువంటి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముడిపటిక నుండితో ఫిత్కారి అంటారు, ముడిపటికని యోనిని కడగాలండి. అలాగే యోని ప్రాంతం యొక్క శుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఉసిరిక రసాన్ని తీసుకోవాలండి. దీనికి చికిత్స ఏంటి అంటే మన ఫెమిటైట్ క్రీమ్ ని ప్రొద్దున సాయంత్రం కూడా రాయాలండి. శుభ్రంగా ముడిపటిక నూడితో కడిగి తర్వాత రాయాలి. అలాగే ప్యారిసహేలి సిరప్ ని, ప్యారిసహేలి టాబ్లెట్ ని వాడాలి. అలాగే మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అండి, రజోదోషము, మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము. కొంతమంది యుక్త వయసుకు వచ్చినా గానీ మెచ్యూర్ అవ్వరు, కొంతమంది అవుతారు కానీ అయిన తర్వాత కొన్ని రోజులకి ఎప్పుడుకో అవుతారు. అసలు సరైన సమయము మెచ్యూర్ అవ్వాలి అంటే 15 నుంచి 16 సంవత్సరాలు అండి, కరెక్ట్ ఏజ్ అంటే. కానీ ఇప్పుడు 11, 12 ఏళ్లకే అవుతున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు కొంతమందికి బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇవెందుకు అంటే నెలసరి సరైన సమయానికి రాకపోవడం వలన గర్భాశయంలో నీటి బోర్డు, పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ వలన ఋతుక్రమం ఆగిపోతుంది. అలాగే రక్తలేమి, బాడీలో రక్తం లేకపోతే కూడా మన యొక్క ఋతుక్రమం అనేది ఆగిపోతుంది, తగ్గిపోతుంది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే అధిక బరువు లేదా అధిక కొవ్వు. పొత్తి కడుపు వద్ద ఉన్నటువంటి అధిక బరువు, మన బాడీ యొక్క అధిక బరువు, పొత్తి కడుపు దగ్గర ఉన్నటువంటి కొవ్వు కూడా ప్రధాన కారణం అండి ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రావడానికి. మరి దీన్ని ఏ విధంగా బయటకు వస్తాం అంటే బరువు నియంత్రించాలి. బ్లడ్ లుకేరియా, ఇందాక చెప్పానండి మూత్రంలో రక్తం పడుతూ ఉంటుంది అని చెప్పేసి లుకేరియా గురించి చెప్పినప్పుడు, బ్లడ్ లుకేరియా అంటే మూత్రంలో రక్తం పడేదాన్ని బ్లడ్ లుకేరియా అంటారండి. అలాగే యోని ఇన్ఫెక్షన్లు, వైట్ డిశ్చార్జ్ ని నివారించుకోవాలి. అలాగే ఇది వచ్చింది అని అంటే ఎందుకు వస్తుంది అనే దాన్ని ఏ విధంగా తెలుసుకుంటారంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కూడా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రొమ్ము వ్యాధి. ఇది చెప్పే ముందు నేను మీకు ఒకటి చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎవరు కూడా, నేనైతే సిగ్గుపడకుండా చెప్తాను, నేను చెప్పే సబ్జెక్ట్ ని, ఈ అమ్మాయికి సిగ్గులేదేమో అని అనుకోకండి, నేను చెప్పే సబ్జెక్ట్ ని నేను సిగ్గుపడితే చెప్పలేనండి. కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడి చెప్తున్నాను, అంతే ఓపెన్ గా వినండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అయితే చాలా మంది అంటూ ఉంటారు ఒక అమ్మాయి అందానికి కారణం ఆమె యొక్క స్ట్రక్చర్ అండి. మరి అటువంటి ఆ స్ట్రక్చర్ అందంగా లేకపోతే ఆమెను చూడటానికి ఇష్టపడతారా? లేదు కదా. మరి అలాంటి సంపూర్ణమైనటువంటి అందంతో ఉన్నటువంటి ఆ ఆడపిల్లకి కనుక ఇలాంటి వ్యాధులు వస్తే ఎలా ఉంటుంది? కొంతమంది వయసులో చాలా పెద్దగా ఉంటారు కానీ వారి యొక్క రొమ్ము సైజు చాలా చిన్నగా ఉంటుంది. కొంతమంది చాలా సన్నగా ఉంటారు, చాలా ఉబ్బుగా ఉంటుంది. కొంతమంది జారిపోతూ ఉంటే, పిల్లలకి పాలిచ్చిన తల్లికి కూడా అలాగే జారిపోతూ ఉంటాయి. మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఈ కారణాలతో కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారు అంటే
నీ దగ్గర నాకు సరి అయినటువంటి సుఖం లేదు, ఆనందం లేదు అని చెప్పేసి పక్కదారులు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఎప్పుడైతే మన యోని లూజ్ అయినప్పుడు కానీ, రొమ్ములు లూజ్ జారినప్పుడు ఉన్నప్పుడు కానీ, ఇలాంటి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే దాన్ని మనం ముందుగానే జాగ్రత్త పడాలి. అలాగే మన కంపెనీ మనకి 2 అద్భుతమైనటువంటి ప్రొడక్ట్లు ఇచ్చింది. ఫెమిటైట్ క్రీమ్ అండ్ బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ అండి. మరి ఈ ఇవి అవుతూ ఉన్నప్పుడు, ఇలా జారిపోయినప్పుడు, రొమ్ములు జారిపోయినప్పుడు, రొమ్ము జారి ఎక్కడ పడుతుంది? మన పొత్తి కడుపు మీద పడుతుంది. ఆ పడినప్పుడు ఆ ప్లేస్ లో ఎక్కడైతే ఉందో తడి తగలటం కానీ, అక్కడ సరైన విధంగా గాలి ప్రసరణ జరగక అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే కొంతమందికి రొమ్ము క్యాన్సర్ కూడా వస్తూ ఉందండి, ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటాయి? మనము కనీసం నెలకొక్కసారైనా కానీ మనము రొమ్ము పరీక్ష, ఎక్కడికో డాక్టర్ దగ్గరకో ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి. రొమ్ముని మన అరిచేతుల ద్వారా పట్టుకొని ఇలా రబ్ చేస్తూ ఉంటే ఎక్కడన్నా చిన్న చిన్న బాల్ సైజులలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటే కనుక ఇమీడియట్ గా అవి మూవ్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకుని అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి, అలా ఉంటే కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని టెస్టుల ద్వారా మనకి అవి తెలుసుకోగ, మెమోగ్రామ్ ఒకటి, నీడిల్ టెస్ట్ అని ఇవి జరుగుతూ ఉంటాయి. అవి చేయడం ద్వారా కూడా మనము రొమ్ముకి ఏమన్నా క్యాన్సర్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది ఫైబ్రాయిడా క్యాన్సర్ కణం అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు తెలుసుకోవాలంటే ప్రతి నెలకి మనము ఆ విధంగా చెక్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇలా అయినాయి, లూజ్గా అయినాయి, మరి మనం వాటిని ఏ విధంగా చికిత్స చేసుకోవాలి అని అంటారంటే మనకి అలో నోని జ్యూస్ ని కానీ శ్రీ తులసిని మనం ప్రతిరోజు కూడా మనం తీసుకుంటే గనక ఉదయము, అలాగే డైలీ డైట్ టాబ్లెట్ ని కూడా ప్రతిరోజు వేసుకుంటే సరైన పోషకాహారము ఇక్కడ డైలీ డైట్ అంటే తీసుకోవడం ద్వారా మనం యొక్క పుష్టికరంగా ఉండటం జరుగుతుంది. అలాగే బెస్ట్ ఫిట్ క్రీమ్ ని ఉదయము సాయంత్రం రొమ్ముల చుట్టూ అప్లై కొంచెం తీసుకుని మృదువుగా మన చేతి యొక్క మొనల ద్వారా చుట్టూతా రబ్ చేయడం ద్వారా, మర్దన చేయడం ద్వారా వాటి యొక్క స్థానానికి అవి రావటము, ఫిట్ గా అవటము జరుగుతుంది. అలాగే మనం స్పిరులినా లేక మోరింగా టాబ్లెట్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండి ఇవి. అది ఉదయం సాయంత్రం వేసుకోవడం ద్వారా మనకి ఈ రొమ్ము వ్యాధి నుంచి బయటపడవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చానండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఏవైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటికి మనం వాడవలసిన ప్రొడక్ట్స్ ఏంటంటే అలోవేరా అండ్ హిమాలయన్ బెర్రీ, అలో సంజీవని, శ్రీ తులసి ట్రూ నైట్ పవర్ టాబ్లెట్ అండి. నైట్ పవర్ టాబ్లెట్ అంటే ఓన్లీ సెక్సువల్ ప్రాబ్లమ్స్ డిజార్డర్ అయితేనే కాదండి, నరాల వ్యవస్థని సరైన విధంగా ఉంచడానికి కూడా నైట్ పవర్ టాబ్లెట్ ని వాడచ్చు. అలాగే వీట్ గోల్డ్ టాబ్లెట్, ప్యారిసహిల్ సిరప్, ప్యారిసహిల్ టాబ్లెట్, డైలీ డైట్ టాబ్లెట్, ఫెమిటైట్ క్రీమ్ అండ్ బ్రెస్ట్ ఫిట్ క్రీమ్. అలాగే గోమూత్ర ఇక్కడ మెన్షన్ చేయలేదు, గోమూత్ర కూడానండి. ఈ విధమైనటువంటి ఇవి ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, దేనికి ఏమి వాడాలి అనేది మీ అప్లైనర్ని అడిగి మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకొక విషయము నేను ఇక్కడ ఒక చిన్నది చెప్పాలి అని అనుకున్నాను. ఏంటి అంటే చాలా మంది మన ప్రాచీన వ్యవస్థ నుంచి ఒక మంచి సంస్కృతి ఉందండి. ఆడవారికి చీరకట్టు, మగవాళ్ళకి పంచకట్టు కదా. ఎందువల్లండి? ఎంత బయట ఎన్నో పనులు చేసి వస్తారు, కానీ రాగానే వాళ్ళు లుంగిలోకి వెళ్తారు, కట్టేసుకుంటారు కదా పంచకట్టు. ఫ్రీనెస్ కోసం అని చెప్తారండి. మరి ఆడవాళ్ళు ఈ రోజుల లోపల చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా నైట్ ప్యాంట్లు వేస్తూ ఉంటారు, మగపిల్లలకు కూడా నైట్ ప్యాంట్లు వేస్తున్నారు. కానీ పంచెకట్టు జననాంగాలకి సరైన విధమైనటువంటి గాలి కలిగించడానికి, ఆడవారికి కూడా మిడ్డీలు ఇలాంటివి లంగాలు అవి వేసుకోవడం ద్వారా, చీరకట్టు, లంగా ఓణి ఇవన్నీ ఉన్నాయండి. ఇవి వేసుకోవడం ద్వారా వారి యొక్క జననాంగాలకి సరైన విధమైనటువంటి గాలి ప్రసరించి వారికి అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి మనకి దోహదపడతాయి. కాబట్టి ఇక నుంచి అయినా కనీసం రాత్రిపూట మీ యొక్క దుస్తుల్ని మీరు జాగ్రత్తగా వాడండి. అలాగే లో దుస్తులు వేసుకోకుండా ఉంటే ఇంకా చాలా మంచి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చినట్లు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ టైంలో ముగించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశాన్ని నాకు మీరు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటాను. ఓ టు